పది ఈ లాస్ట్ సినిమా చాలా 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 ఎక్స్పెక్టేషన్ అయితే వేరే ఫస్ట్. కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అంటే ఆ స్టోరీ రైటింగ్స్ కి డైలాగ్స్ ఇవన్నీ బాగున్నా కూడా తీసుకెళ్లాల్సిన వేళ తీసుకెళ్లకుండా ఎందుకో లాగి తింపేశాడు సినిమా అనే ఫీల్ అవుతుంది. నేను చాలా చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఆయన వన్ సైడెడ్ గా ఆయన భుజాల మీద అంత భారం పోతున్నా కూడా ఎందుకు ఇలా చేశారని నాకు అర్థం కాలేదు. వెంకట ప్రభు గారివి వరుసగా ఫ్లాప్లు ఉన్నా కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు విజయ్ గారు. మరి సేమ్ రిపీటెడ్ చేశారు అనేది ఫీలింగ్ అయితే. ఈ స్టోరీ ఏంటంటే మెయిన్ ఒక హీరో విలన్ కి చేసిన ఇష్యూని సేమ్ థింగ్ రిపీటెడ్ గా విలన్ ఎలా చేస్తాడు హీరో కొడుకుని అడ్డు పెట్టుకొని అనేది కంటెంట్. ఇందులో స్పెషల్ గెస్ట్లు అయితే ఉన్నారు, ఎస్కే గారు, మన త్రిష గారు. ఇంకోటి మెయిన్ గా లాస్ట్ మన చపక్ స్టేడియం లో చెన్నై ముంబై మ్యాచ్ విజువల్స్ కొన్ని ఎంఎస్డి పోస్టర్ వెనక నుంచి విజయ్ గారి ఎంట్రీ ఉంటది ఒక సీన్. అరిచి గొంతు పోయింది నేనైతే. ఎందుకంటే వీఆర్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ ఎంఎస్డి, పిచ్చి మాకు. అలానే ఎంఎస్డిని కూడా చూపించడం చాలా పాజిటివ్ అనిపించింది. సాంగ్స్ మెయిన్ గా సాంగ్స్ చాలా ప్లస్ అని చెప్పాలి. కొన్ని సాంగ్స్ ప్లస్ అని చెప్పాలి, కొన్ని సింగ్ అంటే ఆ సిచ్యువేషన్ సింగ్ లేదు, ఇదిగో సాంగ్ వచ్చింది అనే ఫీల్. నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే మీనాక్షి చౌదరి ఒక మంచి యాక్టర్, తనకి ఇలాంటి రోల్స్ ఎందుకు పడుతున్నాయి అనేది నాకు అర్థం కాదు. మన గుంటూరు కారణం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. ఆవిడ కూడా అనుకుంటారు నేను విజయ్ గారితో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు మీకు లాస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఆవిడ చేసిన క్యారెక్టర్ కూడా అంతే ఉంది. గుర్తు పెట్టుకునేంత క్యామియో ఏం లేదు, అది కొంచెం బాధ అనిపిస్తుంది. స్నేహ గారు, ప్రశాంత్ గారి క్యారెక్టర్, మెయిన్ గా మన ప్రభుదేవ గారు, ఇంకో ఒక రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి, నేమ్స్ ఐడియా లేదు నాకు. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. ఓవరాల్ బాగుంది అంటే బాగుంది. వన్ టైం వాచబుల్. థియేటర్ ఎంత మీరు ఆ ఎమోషన్ ని, ఫాదర్ సెంటిమెంట్ ని, ఫ్రెండ్షిప్ ని అన్ని చూసి